హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నారండి? అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ చెప్పానా? చెప్పలేదా? మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదా నేను? ఎందుకంటే పనిలో ఉన్నాను, నేను చెప్పలేదు. ఈ నెలంతా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. నేనేం చేస్తున్నాను తెలుసా? నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు, జ్వరం అండి, పంప పట్టింది. నా చెవులు నాకే వినబడట్లేదు, అందుకనే నేను చెప్పలేకపోయాను. ఈరోజు ఏం చేస్తున్నాను తెలుసా? చేపల కూర ఇగురు వండుతున్నాను అనమాట. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. బాగున్నారా? ఎలా ఉన్నారు? నా యూట్యూబ్ నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్స్ అండి. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? ఒకవైపు అన్నం పెట్టాను, ఒకవైపు పప్పులు ఉంటాయి కదా, అలసందలు అంటారు కదా, అవి కొంచెం ఉడకపెడుతున్నాను. నోరు బాగాలేదు, కొంచెం పోపు వేసుకొని తింటానికి బాగుంటాయని అది బాయిల్ చేస్తున్నాను అనమాట. అందుకే కుక్కర్ పెట్టా. కుక్కర్లో కొంచెం ఉడికాయి అనుకోండి, చెవులన్నీ దిమ్మిడేసిపోయి అసలు మాట సరిగా అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. మా క్రిస్మస్ వీడియోలు పెట్టాను, చూసారా? అందరూ లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? ఏంటి ఫ్రెండ్స్, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ బాగా చేసుకున్నారా? హ్యాపీ న్యూ ఇయర్స్. గతకాలమంతా కాపాడినావు, వందనం యేసయ్యా. గనుడవు నీవయ్యా, వందనం యేసయ్యా. గనుడవు నీవయ్యా. గతకాలమంతా కాపాడినావు, నీ నీడని యేసయ్యా. అన్నం ఉడికిపోతుంది ఫ్రెండ్స్, కొంచెం దమ్ అయిపోతే ఇంకా అయిపోద్ది. ఇది మంట తగ్గించేసుకుంటాం. నీవయ్యా. అన్నం అయితే అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. ఇంకొక 2 రప్పించాక ఆపేద్దాం, ఇది కూడా అయిపోద్ది. నా వీడియోలు నచ్చాయా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేశారా? అందరూ చూసారా వీడియోలు? క్రిస్మస్ పెట్టాను, చూసారా? అందరూ ఆనందించారా? నచ్చాయంటారా వీడియోలు? నాటికేసాం కదా, నాటికి నచ్చిందా? ఏదో అప్పటికప్పుడు వచ్చి రానట్టుతో వేసామన్నమాట. అది పూర్తిగా నేర్చుకోలేదు ఫ్రెండ్స్, ఆనాటిగా పూర్తిగా నేర్చుకోలేదు. మా పాస్టర్ గారు చెప్పారు, కానీ మేమే ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాక, ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాక అలా పూర్తిగా నేర్చుకోలేదు అనమాట. అందుకనే ఏదో అలాగా కొంచెం చేసామన్నమాట. అందరూ వస్తే, టీం అందరూ వస్తే బాగా వస్తుందండి. మరి ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాకపోతే ఇబ్బంది కదా, అందుకనమాట మేము ఇంకా సరిగా చేయలేకపోయామేమో నేను అనుకుంటున్నాను. వచ్చిన మట్టుకు బాగానే చేసాము. ఏంటి ఫ్రెండ్స్ విశేషాలు చెప్పండి. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ బాగా చేసుకున్నారా? కేకులు వస్తున్నారా? స్వీట్లు అందరూ పంచుకున్నారా? ఇది న్యూ ఇయర్ ఫస్ట్నే ఈ జనవరి ఫస్టే మా పెద్ద అబ్బాయి హ్యాపీ బర్త్డే. తెలుసా అండి మీకు అందరికీ? చెప్తున్నాను. మా పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఉంటాడు. నాకు దుర్గా నరేష్ బాబు పేరు. ఆ బాబుకి జనవరి ఫస్ట్ హ్యాపీ బర్త్డే.
ఇంకేంటండి విశేషాలు? ఈరోజు కర్రీ ఏమంటున్నానంటే చేపలు తెచ్చారు రాత్రి. ఎవరో రాజుగారు చేపలు ఇచ్చారంట. అందుకనే రాత్రి అన్నీ శుభ్రం చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టా. మా ఆయనగారు అన్నారు కూర వండు అన్నారు. అందుకని పులుసు నిన్న మన చర్చిలో భోజనాలకి చేపల పులుసు పెట్టారు, తిన్నారు. బాగాలేదు పాపం ఆయన. అందుకనే పులుసు పెట్టట్లా, ఇగురు వండుతున్నా. ఇగురు అనమాట, ఇది పులుసు కాదు. నేను చట్నీ చేసేసుకున్నాం అనుకో, ఒక అరగంటలో కూర వండుతుంది. ఇంటి వారం 10 రోజుల నుంచి బాగుంటలేదు సార్ నాకు. మన విజయవాడ వెళ్ళానా, అప్పుడు వచ్చిన కాడి నుంచి బాగుంటలేదు. మన నీరు తేడా అయిందో ఏంటో కానీ నీరసం. అసలు వంటలో బాగా నీరసం వచ్చేస్తుంది. దగ్గు పట్టుకుంది. దగ్గు రొంప ఇప్పుడైతే నీరసం. మనం పడుకుంటే వంట చేసేవాళ్ళు ఎవరో లేరు. ఇంకా నీరసమైన ఏదైనా తప్పదు, చేయాల్సిందే. ఇంకా బాబుతో ఇప్పుడు కరివేపాకు ఈ టమాటాలు అన్నీ తెప్పించి వండుతున్నాను అనమాట. ఇంకా చాలు, ఇంకో కట్టేసాను, అయిపోయింది. కరివేపాకు కూడా కడిగిస్తున్నాను. మా వీడియోలు లైక్ చేయండి అమ్మా, బాగా లైక్ చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, ఇంకొక 10 మందికి షేర్ చేయండి. చెప్పండి అమ్మా, మీరు చెప్తున్నారా ఫ్రెండ్స్? నిజంగా చెప్తున్నారా? చెప్పండి. చేపలు తీసుకున్నాం. ఇగోండి చేప ముక్కలు. ఇగో రాత్రి శుభ్రం చేసి పెట్టానమాట చేపలు. ఇన్ని వండను, కొన్ని ఒక 5 ముక్కలు 6 ముక్కలు ఉంటాయి. కథమయ్యి మళ్ళీ ఇంకో రోజు వండుకోవచ్చు. మసాలాకి ధనియాలు లేవు. చిన్న దాకలోనే వండుకున్నాం. మీకు వీడియో తిప్పుతాను. చిన్న దాకలోనే వండుతున్నాను, పెద్ద దాకా పెట్టట్లా. ఎందుకంటే అది సరిపోద్ది. కొన్ని ముక్కలే కదా, ఎక్కువ వండు. నేనా తింటలేదు, బాబు ఆయనకి, ఇద్దరికి కలిపి చెరుకోక 4 ముక్కలు వండుదాం, సరిపోద్ది. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది, కాస్తంత మసాలా పొడి చేసేస్తాను. ధనియాలు లేవు, ధనియాలు ఉంటే మసాలా అయిపోదు. ధనియాలు తేమన్నాను, తెచ్చారు కాదు. కాస్త జీలకర్ర కూడా వేసుకో. కొన్ని మెంతులు వేస్తాం. మసాలా పొడికండి చాలా ఎక్కువ చేసి వచ్చేస్తుంది. అది చేపల కూర కానీ దేనికైనా పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తుంది మసాలా. కొంచెం ఇలా ట్రై చేసి వేసుకున్నాం అనుకో, పొడి బాగుంటుంది అన్నమాట. ధనియాలు లేవు, ధనియాలు ఉంటే బాగుంది, తెప్పించాలి. కొన్ని లవంగాలు వేస్తాం.
దాల్చిన చెక్క కొంచెం వేపుకున్నాం అనుకోండి బాగుంటుంది. ఉన్నాయి ఇంకా చెక్క ఉంది పేరు దాంట్లో ఉంది. కొన్ని యాలకులు వేసుకున్నాం. అయిపోయింది. ఇవి కొంచెం వేపేసి తీసేసుకొని అప్పుడు మనం ఆనియన్స్ అవన్నీ వేసుకుందాం. రైస్ అయిపోతుంది. మెంతులు వేసా, జీలకర్ర వేసా, సోంపు వేసా, దాల్చిన చెక్క వేసా, లవంగాలు వేసా, యాలక్కాయలు వేసా, ఇందులోనండి మిరియాలు వేసాను. ధనియాలు ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు మసాలా. ధనియాలు లేవు కదా, అందుకని ఈ మాత్రమే చేస్తున్నాను, వీటికి మాత్రమే చేస్తున్నాను. ధనియాలు తెప్పించాను. ఇంకేంటి ఫ్రెండ్స్ చెప్పండి, వీడియోలు నచ్చుతున్నాయా? లైక్ చేసినారా? సబ్స్క్రైబ్ చేశారా? మా వీడియోలోకి రావట్లేదమ్మా, ఇంకా 181 వచ్చిందమ్మా. ఎప్పుడు 1000 చేస్తారమ్మా మీరందరూ కలిపి. 1000 వీడియోలు చేయండి ఉండమ్మా. 300 వీడియోలు చేశాను. అందరూ లైక్లు బాగా చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా. ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోలకు బాగా లైక్లు చేసి సబ్స్క్రైబ్ చేయండి. 1000 వీడియోలు ఎప్పుడు అవుతాయమ్మా? ఆయిల్ వేస్తున్నాను. కాస్త ఆయిల్ పడుతుంది, చేపల కూర కదా, కాస్త ఎక్కువే పడుతుంది ఆయిల్. ఆకలి వేస్తే ఈరోజు ఈ పాస్తా చేసుకుందాం. పాస్తా మనకి ఆకలి వేస్తే పాస్తా చేసుకుందాం. తర్వాత ఇప్పుడు మనము ఆయిల్ వేసాం కదా, ఆనియన్స్ వేసుకుంటాము. ఆయిల్ మరుగుతుంది, ఆనియన్స్ వేసుకుందాం. ఉల్లిపాయ ముందు చేపల కూర కదా, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎప్పుడు కూడా చేపల కూరలో పచ్చిమిర్చి వేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది దిగుతుంది ముందు. పచ్చిమిర్చి వేసుకున్నాం అనుకో చేపల కూరలో ఆ ఫ్లేవర్ అంతా దిగి బాగుంటుంది. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది కొంచెం చల్లాలి. ఆనియన్స్ వేసుకుందాం. చూసారా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసాం. అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసాం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఒక 3 పెద్ద ఆనియన్స్, 3 వేసా. 2 చిన్నది, 1 పెద్దది అనమాట. టమాటాలు 3 టమాటాలు, పెద్దవి 2, చిన్నది 1. ఇగురు అనమాట, అది చేపల కూర ఇగురు, పులుసుక ఇగురు ఇలా మగ్గుతుంది. ఆ పచ్చిమిరపకాయ పేపర్ కనబడుతుంది, వాసన వస్తుంది. మీరేమో పేపర్లు అంటారు ఇంగ్లీష్, మాకేమో రాదు. అదనమాట అమ్మా. మూతేది జారిపోతుంది.
అందులోకి ఉప్పు తీసుకొని ఉప్పు ఆ డబ్బాలో లేదు, ఇందులోనే ఉంది. చాడి మూల పెట్టాను ఫ్రెండ్స్, అందుకనే కొంచెం తీయటానికి ఇబ్బంది కాదు. పడిపోతుంది, ఒకటి పడితే 66 వస్తాయి. అదే నేను సామాన్తో కూడా మాట్లాడేసుకుంటాను. ఏంటో నాకు తొప్పిచ్చ అన్నిటితో మాట్లాడుతుంటాను. అన్నిటితో మాట్లాడటం అలవాటు అయిపోయింది, అందుకనే అలాగా మాట్లాడిస్తుంటాను అనమాట. మీరేం ఫీల్ అవ్వకండి. ఇక్కడ ఆనియన్స్ వేగిపోతున్నాయి చూసారా. అది ఇప్పుడు ఉప్పు వేసుకుందాం, కూర సరిపడినట్టు ఉప్పు. ఇప్పుడు టమాటాలు వేసేసుకుందాం. ఆనియన్స్ వేగిపోయింది, టమాటా వేసేసుకుందాం. టమాటా వేసాను, చింతపండు అది వేయట్లేదు కదా, ఈ టమాటా గుజ్జు బాగుంటుంది, అందుకనే టమాటాలు ఎక్కువ వేసాను. ఎన్నో చింతపండు, పసుపు నిండుకుంది ఫ్రెండ్స్, తెప్పించాలి. పసుపు వేసానే, బాగా దగ్గు విపరీతంగా దగ్గు ఫ్రెండ్స్, తగ్గలేకపోతున్నాను. అదేదో సినిమాలు అంటారు కదా, దగ్గు వస్తే దగ్గే గట్టిగా తెచ్చి అంటారు కదా, అట్లాగా ఎంత దగ్గుతుందో దగ్గు తీరట్లేదు. చెయ్యి జారిపోతుంది, ఎవరు వస్తారమ్మా చుట్టాలు. రైస్ అయిపోయింది, రైస్ అయితే అయిపోయింది. పసుపు వేసాను, ఇందులో పసుపు వేసాను. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారం వేస్తున్నాను, మసాలా పొడి ఆడాలి కదా మనము, అప్పుడు వేసుకుందాం. కారం వేస్తున్నాను, 1 2 3 స్పూన్లు కారం వేసాను. పచ్చిమిరకాయలు ఎక్కువ ఉన్నాయి, అక్కర్లేదు. ఏంటి, పసుపు ఉప్పు కారం అన్నీ ఒక దగ్గర ఉండాలంట, ఒక లైన్గా ఉండాలంట. పసుపు తెచ్చాక నేను అలా పెడతాను. మళ్ళీ ఉప్పు పసుపు కారం ఒకే వరుసలో ఉండాలంట. ఎవరో అంటున్నారు, మళ్ళా టీవీలో చెప్తున్నారు. ఇప్పుడు ఇందులో 4 చేప ముక్కలు తీసుకుందాం. ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంది కొంచెం, ఇది వేసేద్దాం. ఇదిగో మొన్న రుబ్బాను కదా, అది ఇప్పుడు దాకా వచ్చింది, అయిపోయింది. ఈ కాస్త అయిపోయింది. మళ్ళీ రుబ్బుకుంటే మళ్ళీ ఒక 1/2 కిలో అల్లం తెచ్చి రుబ్బుకున్నాం అనుకో, అప్పుడు మనకి సరిపోతుంది. చేపలకి
ఏంటి మర్చిపోయింది. పులుసుకైతే అల్లము వెల్లుల్లి పేస్ట్ చేస్తాము. ఈ చేపలు ఇగురు కదా, అందుకని ఆల్రెడీ రుబ్బు ఉంది కదా, అది వేసాను అనమాట. ఇందులో 4 ముక్కలు కావాలో మనం అన్ని ముక్కలు తీసుకుందారు. తలకాయ వేద్దాము. తలకాయ తినరు, ఇవన్నీ వేపుదాం. తోక ముక్కలు 3 4 అంటే 2 చేపలు ఇచ్చారనమాట రాజుగారు. 5 ఎన్ని వేసాను? 6. తలకైతే 7. ఈ కత్తిమేమ ఉంచేస్తాను చాలు. అది తండ్రి కొడుకులే తింటారు, నేనేమో తిన్నాను. రాత్రి ఉప్పు పసుపు మళ్ళీ నిమ్మకాయ రసం మిసకాయ అన్నీ వేసి కలిపి చేసాను, తడిగాను అన్నమాట రాత్రి. రేపు ఆదివారం కదా, ఒకవేళ ఫ్రై చేయమంటే ఫ్రై చేస్తాను. కూర ఉడుకుతుంది కదా, ఇప్పుడు వేసేసుకుందాం ఇవన్నీ ముక్కలు. 2 3 4 5 6 ముక్కలు వేసా, సరిపోద్ది. బాబు మా ఆయన గారికి మా బాబు సరిపోద్ది, ఇంకంతే. అలా మరుగుతుంది, ఉడుకుతుంది. కరివేపాకు కూడా ఇందులో వేసుకుందాం, ఉడుకుతుంది ఎలాగ. కొంచెం కొత్తిమీర వేసుకుందాం పైన. మొన్న చెట్లో చేపల పులుసు చేశారు, తిన్నారు పాపం, చాలా ఇబ్బంది పడ్డారు, ఆగలేదు. అందుకనే ఈరోజు చేపల ఇగురు వండుతున్నాను, పులుసు కాదు ఇగురు. ఈ ముక్కలు దాచేద్దాం, ఈ రేపొద్దున ఫ్రైకో ఇది చేద్దాం. చేప ముక్కలు 1 రోజు 2 రోజులు, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోండి, పాడైపోతాయి. ఫ్రై చేసేసుకోవాలి. అవి చల్లారిపోయి ఉంటాయి, మనము మిక్సీ పట్టేసుకుందాం పొడి. ఈ రొంప వల్ల బాగా నేర్చు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎన్ని ట్యాబ్లెట్లు మింగాను తెలుసా? ఎన్ని ట్యాబ్లెట్లు పొద్దున సాయంత్రం మింగుతున్నాం, కానీ అసలు షోవులన్నీ తిమ్మిడేసిపోయింది. నా మాట నాకే సరిగా వాయిస్ వినబట్ల. నేను పెట్టిన చోట పెట్టినట్టు ఉంటాడు మా వాడు, అన్నీ గెలుగుతాడు, చేస్తాడు, అటుకి ఇటు చేస్తాడు, పెట్టాడు మళ్ళీ అక్కడ. ఇగో ఈ పొడి చేసేసుకుందాం, కొంచెం చల్లారిని పొడి చేసేసుకుందాం. గుడ్డు ఫ్రెండ్స్, గుడ్డు ఏకంగా 7 రూపాయలు అయిపోయిందా? అయ్యి బాబు, ఇంకేం తింటాము, ఇంకేం తింటామమ్మా?
పొడి. చూసారా, మన ఇంట్లో చేసుకున్నది ఏదైనా బాగుంటుందమ్మా. కమ్మగా ఉంది. ఇలా చేసుకోండి అమ్మా, బయట తినకండి అమ్మా. బయట ఎప్పుడో కానీ అర్జెంట్ అంటే చేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు, దానికి కాదన్ను. కానీ పద్దాకా బయట తింటే ఆరోగ్యాలు పాడు చేసుకోకండి అమ్మా. శుభ్రంగా ఇంట్లో తయారు చేసుకోండి ఏమైనా సరే. ఇది టీ కావసం, ఇది కాఫీ పెట్టాను. మనకి ఏం కావాలంటే, నాకైతే భోజనం టయానికి 4ంటికి తింటాను. నా భోజనం 4ంటికి తింటాను. మన తిండేమో కాల ఆమ్లెట్ వేసుకుంటే, ఇప్పుడు అందులో బాగా దగ్గుగా ఉంది కదా, ఆమ్లెట్ వేసుకుని తిన్నా మళ్ళీ ప్రమాదమే. ముసుకెంత దగ్గు వచ్చేస్తుంది. శీతకాయలకి పడదండి, శీతకాయలు బాగా ఎక్కువ ఉంది కదా, పడదు. మా చిన్నప్ప ఇంచుమించు 2 నెలలు పడ్డాడు బాధ. ఇది చూసారా ఎంత కమ్మకుండు వాసన. ఇలాగా మసాలా చేసుకున్నప్పుడు ఎండు కొబ్బరి మాత్రం వేయకండి. ఎండు కొబ్బరి వేస్తే నూనె కంపు వచ్చేస్తుంది, మసాలా పాడైపోతుంది. వేయకండి. మీరు అప్పటికప్పుడు కూరలో వేసుకోవాలనుకోండి, మీకు అప్పుడప్పుడు వేసుకోవాలనిపిస్తుంది కదా, అప్పుడు ఎండు కొబ్బరి వేసుకొని చేసుకోండి, బాగుంటుంది. అంతేకాని ఇప్పుడు మనకు నిల్వ ఉంటుంది అనుకో, ఒక వారం రోజులైనా నెల రోజులైనా నిల్వ ఉండాలనుకున్నప్పుడు మాత్రం అప్పుడు మాత్రం కొబ్బరి వేసుకోకండి, పాడైపోద్ది. ఎందుకంటే పాడైపోద్ది, బాగోదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, రైస్ అయిపోయింది కదా, ఈ పక్కన పెట్టేసుకొని కళాయిలోనే ఈ శనగలు ఉన్నాయి కదా ఫ్రై చేసుకుందాం. మన ఫేవరెట్ శనగలు ఫ్రై చేసుకుందాం. కాస్త ఆయిల్ వేసుకుని, ఎక్కువ వద్దు, కొంచెం ఆయిల్. మీకు చూపించాలి కదా, అందుకనే. చూసారా కర్రీ, అదిగో అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇలాగా కర్రీ ఈగురు అనమాట. ఇది ఎక్కువ ఆపేయలేదు నేను, ఇంకాసేపు ఉడకాలి. ఇప్పుడే కదా ముక్కలేసాం, ఇంకాసేపు ఉడుకుతుంది. అది మన ఇందులో అన్నీ సరిపోయినాయి. సంపాలంగా ఉప్పు, కారం, ఇంకా మసాలా వేయలేదు, మనం వేద్దాం, చూసుకుందాం. 6 ముక్కలు వేసా, తలకైతే 7 ముక్కలు చాలు. బాగుంది. ఉప్పు పడుతుంది కొంచెం, కారం కొంచెం ఎక్కువైనట్టుంది. ఇప్పుడు మసాలా పొడి వేసుకుందాం. చాలా బాగుంటుంది ఇలా మసాలా పొడి వేసుకుంటే, చాలా బాగుంటుంది. కొంచెం అంతా వేద్దాం, చిన్న నిమ్మకాయ అంతా ఇది వేద్దాం, ఎక్కువ వేయకుండా కొంచెం వేద్దాం. అంటే కొంచెం కారాన్ని చంపుతుంది అన్నమాట. అందుకు కారం వేసాం కదా, అందుకని తగ్గుతుంది. కొంచెం కారం ఎక్కువ ఉన్నట్టుంది. ఈ కొంచెం పులుసు ఒక్క రవ్వ వేసుకుందాం. ఎక్కువ ఇట్లా ఒక్క రవ్వ, చిన్న బుట్ట నిమ్మకాయ అంత అట్టే పులుపుతుంది. అసలు చేపల కూరకి యాక్చువల్గా పులుపు వేయాలి, అంటే మనం ఈగురు కింద పెట్టాం కదా, అందుకని మళ్ళీ కాంబినేషన్ మారిపోద్ది అన్నమాట. కాస్తంత అలా అంతే. చూసారా, ఇదో ఇదే చింతపండు, ఎక్కువ కూడా ఇలా. మాంసం అంట ఉడికి చేస్తుందంట, చేపల కూర గమ్మునే ఉడికిపోతానంటదంట. ఏంటంటే చేపల కూర మెత్తన కదా,
చేపల కూర గమ్మునే ఉడికిపోతుంది, ఎక్కువసేపు టైం పట్టదు. ఇది ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా అలా మూత పెట్టుకుందాం. ఇది కళాయి మరిగిపోతుంది, కాస్త ఆయిల్ వేసుకుందాం. అమ్మో కాలిపోతుంది, ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఇందులో. నోరు బాగోక కొన్ని సాయిపప్పు వేసుకుందాం. మరిగిపోతున్నాను. కొంచెం సాయిమన్ పప్పు, కొన్ని ఆవాలు, కాస్తంత జీలకర్ర, 4 ఎండుమిరపకాయలు, వేసుకుంటాం. బాగుంటుంది, కారం కారంగా బాగుంటుంది. పుట్టుకట్టుగా తినచ్చు, రైస్లో కూడా నంచుకోవచ్చు, బాగుంటుంది. శనగలే కదా, బొబ్బర్లు. సరిపోదు. ఇవన్నీ అందుబాటులో దగ్గర పెట్టుకున్నాను. కాకపోతే ఇది ఇక్కడ అలమరి వెనకాల ఒకటి ఉంటుందండి, అందుకని ఇది కొంచెం ఇలా వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. కరివేపాకు చూసారా, కరివేపాకు. అలా వేసుకుంటే అలా వేసుకొని బాగా ఉడిపోయి నీళ్ళు తీసేస్తాం. ఈ నీళ్ళు పారబెట్టలేదు, ఈ నీళ్ళు చారు పెట్టుకుంటారు తెలుసండి, పప్పు చారు కింద పెట్టుకుంటారు. మన ఆయన మెల్లగా చేసేది, కొన్ని ఉడకబెట్టేసి కొన్ని తాలింపు వేసి కొన్ని పప్పు కింద తాలింపు వేసేది. దీనికి కారానికి సంబంధించిన ఎండుమిరపకాయలు వేసాం, మామూలుగా కారం వేయక్కర్లా పైన. ఇందులో వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఇలా ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. బొబ్బర్లు అలసందలు అంటారు. ఇగో నీళ్ళు మళ్ళీ కమ్మటి వాసన వస్తాయి. కూడా సరిపోయింది. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి, అప్పుడు బాగుంటుంది. డ్రైగా బాగుంటుంది అన్నమాట. దీని కారానికి సంబంధించిందే మనం ఎండుమిరపకాయలు వేసాం అన్నమాట ఇందులో. ఇప్పుడు అందుకు చేపల కూర చూడండి, చూసారా, అది లెక్క. బాగుందా, నచ్చిందా? వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.